అందరికీ నమస్కారం. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న శ్రీ నరేంద్ర మోడీ గారికైతే శుభాకాంక్షలండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయన పీఎం కిసాన్ ఫైల్‌పై మొదటి సంతకం అయితే చేశారు. అలాగే ఇంతకుముందు ఇస్తున్న రూ. 2,000 అదే మాదిరి 17వ విడతగా రూ. 2,000 అందరి ఖాతాల్లోకి ఈ నెల 18వ తారీఖు గానీ, 18 గానీ, 19 గానీ జమ అయితే అవ్వబోతున్నాయి. చాలామంది ఊహించారు ఈ సొమ్మును డబల్ చేస్తారేమోని. అంటే ఇంతకు ముందు ఇస్తున్న రూ. 6,000 12,000 ఏమన్నా చేస్తారేమోని చాలామంది రైతు సోదరులు అయితే ఊహించారు. కానీ అటువంటిది ఏమీ లేదు. ఇంతకుముందు ఎలా ఇస్తున్నారో అలాగే సంవత్సరానికి 3 విడతలుగా రూ. 2,000 మాత్రమే జమ చేస్తున్నారు. అంటే ఈసారి 17 విడతగా ఈ నెలలో మనకు 18 కానీ 19 తారీఖుల్లో మీ ఖాతాల్లోకి అయితే ఈ డబ్బు జమ అయితే అవుతుంది. తర్వాతది మీకు సెప్టెంబర్ కానీ అక్టోబర్ నెలలో జమ చేస్తారు రెండో విడత. తర్వాత మూడో విడత వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో అయితే జమ చేస్తారు. ఇలా 3 విడతలుగా రూ. 6,000 అయితే మీ ఖాతాల్లోకి అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది కాబట్టి కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు రైతులకు రూ. 20,000 ఇస్తారని చెప్పారు కాబట్టి, అంటే రూ. 20,000 అంటే నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి వాళ్ళు 20,000 ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. మొత్తం అంతా కలిపి రూ. 20,000 రైతులకైతే వాళ్ళు పంటలు వేసుకునేకి చాలా మంచిగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు గవర్నమెంట్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వీడియోలు ఇక నుంచి మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఇటువంటి వీడియోలన్నీ ముందుగా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.